సో అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, శ్రేయోభిలాషులకి, నా బంధుమిత్రులకి మరియు పంచాయతీరాజ్ శాఖ శ్రీ కుప్పాల వెంకట సుబ్బయ్య గారికి నా నమస్కారములు. సో ఇక్కడ ముఖ్యంగా సహసిదాక్స్ కన్సల్టెన్సీ అనేది ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా అనమాట. సో అనగా ఏమిటంటే మా అన్నగారు మొన్నగా రీసెంట్గా రిటైర్డ్ అయ్యి వచ్చారు. సో నలుగురికి ఈ కాలంలో ఎలా ఉందంటే మనకి ఉద్యోగం దొరకడమే చాలా ఇబ్బందిగా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో నలుగురికి ఏదైనా ఉపయోగపడుతుంది, నలుగురికి సాయం చేయగలుగుతాము అనే అనే ఆలోచనతో ఈ సహసిదా కన్సల్టెన్సీతో టైఅప్ అయ్యి మనం ముఖ్యంగా హాస్పిటాలిటీలో కానీ లేదా ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ మనకి సెక్యూరిటీ గార్డ్ అనేది చాలా అవసరం అన్నమాట. అలాంటి సెక్యూరిటీ అనే వాళ్ళని మన సహసిదాక్స్ కన్సల్టెన్సీ ద్వారా మనం దాన్ని ప్రొవైడ్ చేయడం కలుగుతుందన్నమాట. ఈ కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా హాస్పిటాలిటీలో కానీ లేదా అట్లీస్ట్ ఒక చిన్న షాప్లో కానీ ఎక్కడైనా ఒక పనితనం కరగాలంటే దానికంటూ ఒక కన్సల్టెన్సీ మనకు కావాలన్నమాట. ఏదైనా వాళ్ళకి రీచబిలిటీ అనేది ఒక కన్సల్టెన్సీ ద్వారా ఏర్పడుతుంది. ఎప్పుడైనా వాళ్ళు మనల్ని ఏదైనా ఉద్యోగం కోసం కన్సల్ట్ అవ్వాలన్నా మనకి ఒక కన్సల్టెన్సీ ద్వారా జరుగుతుంది. కాబట్టి నలుగురికి ఉపయోగపడే దానికోసం మా అన్నగారు ఈరోజు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత నలుగురికి ఉపయోగపడాలని ఈ సహసిదాక్స్ కన్సల్టెన్సీలో దీనితో టైఅప్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం ఒక 10 మందికి ఉద్యోగం కల్పించగలుగుతాము. ఇంకా దీనితో పాటు ఇంకా మా అన్నగారు చేయాలనుకునేది నెంబర్ 2 మీరు చూస్తే అక్కడ ఆగ్రో ఎంటర్ప్రైజెస్. ఆగ్రో ఎంటర్ప్రైజెస్ ముఖ్యంగా కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఇప్పుడు మన పొట్టేళ్ళు లేదా ఈ ఎనుములు కానీ పశువుల పరిశ్రమలో వాటికి డెవలప్మెంట్ ఎలా జరగాలి, ఏదైనా వాటికి తొందరగా అతి తక్కువ కాల వ్యవధిలో ఏ విధంగా దానికి బలం పెరగాలి అనే ఉద్దేశంతో దానికి సరిపడా దానా ఎటువంటి ప్రొవైడ్ చేయాలి. మేము అర్షదన్న అని ఒక రీసెంట్గా మన హైదరాబాద్లో ఫార్మర్స్ కోసము నలుగురికి ఉపయోగపడేలా ఎన్నో స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అలాగే మనం నెందులలో గొబిల్లా స్కూల్లో కూడా మనం రీసెంట్గా ఒక ఫార్మర్ స్పీచ్ అనేది అతని చేత ఇప్పించగలిగాము. మన పొట్టేళ్ళకి ఏదైనా దొమ్మల వ్యాధి కానీ ఇలాంటి ఏదైనా లక్షణాలు వచ్చినప్పుడు దానికి ఎలా మనము దాన్ని క్యూరింగ్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో ఈ లివర్ కాల్షియం ట్యాబ్లెట్స్ వాటికి బలం పెరగడానికి సరిపడా దానా అతి తక్కువ వ్యవధిలో మన బక్రీద్ సమయంలో కానీ దానికి వితిన్ 20 days ఆఫ్ స్పాన్ 30 days ఆఫ్ స్పాన్లో మనం దాన్ని ఎంత వెయిట్ని చేసిన వల్ల దాంతోపాటు ఒక రైతుకే కాకుండా ఒక కస్టమర్ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇద్దరికీ ఉపయోగపడేలా ఇలా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇదొకటి. అండ్